సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, మనసులో ఉన్న మాట పెదవులు దాటి బయటికి వస్తే ఏమవుతుందో అన్న భయం కొంతమందికి ఉంటుంది. మరికొందరికి చచ్చేంత సిగ్గు, మొహమాటం. ఎదుటివారి మనసులో ఏముందో కనుక్కోవటం ఎవరికీ సాధ్యం కాదు కదండి. నీ మనసు నేను చదవగలను అంటూ ఉంటారు, కానీ ఆ పని నిజంగా చాలా కష్టం కదండి. అది నిజంగానే సాధ్యమైతే ఈ ప్రపంచంలో ఎన్నెన్ని వింతలు, ఘోరాలు జరిగిపోయేవో. అందుచేతే మనిషి మనసు అగాధాల కన్నా లోతైంది అంటారు. మన మనసులో ఉన్న ప్రతి విషయాన్ని చెప్పేయాలా లేక దాచిపెట్టుకోవాలా అన్నది స్థల, కాలాలు, మనుషులపై ఆధారపడి ఉంటుంది. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు సౌందర్య లహరి. సకలు, ఈరోజు మనం సోమాజిగూడలో ఉన్న అనూస్ బ్యూటీ క్లినిక్లో ఉన్నాం. అండ్ మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ అనురాధ గారు. మరి ఈరోజు మనకి సౌందర్యానికి సంబంధించి ఆవిడ ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మరి ఈరోజు మా సకులకి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేస్తున్నారు? ఇవాళ మనం ఫ్రూట్ యాసిడ్ పీల్స్ గురించి తెలుసుకోబోతున్నామమ్మా. ఓకే. ఫ్రూట్ యాసిడ్ పీల్స్ ఇది ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి, ఈవెన్ ఫీట్కి, అన్నిటికీ బాడీ అంతా కూడా చేయొచ్చు. అయితే ఫేస్కి ఎక్కువగా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి యాక్నే, కంజెషన్ ఉండి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇలాంటివి కంట్రోల్ చేయాలంటే ఇనిషియల్గా ఫ్రూట్ యాసిడ్ పీల్ వాడతామమ్మా. ఓకే, ఈ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి దీనివల్ల. సో ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. తప్పకుండా అమ్మా. మరి ఫస్ట్ స్టెప్ ఏంటి మ్యామ్ దీనిలో? ఫస్ట్ స్టెప్ మామూలుగా అయితే ఫ్రూట్ యాసిడ్ పీల్స్, సెల్సిలిక్ పీల్, గ్లైకాలిక్ పీల్ ఇలాంటి పీల్స్ అయితే ఫస్ట్ స్కిన్ ప్రిపేర్ చేసుకుంటాం. అంటే స్కిన్ క్లీన్ చేసి ఆయిల్ అంతా రిమూవ్ చేసి అప్పుడు పీల్ అప్లై చేయడం జరుగుతుంది. వెరాజ్ ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న పీల్ ఇది పర్టికులర్గా ఎస్థెటిషియన్స్ కోసం డిజైన్ చేయబడ్డ పీల్. చాలా సేఫ్ పీల్ ఇది. ఇది స్లోగా రిలీజ్ అవుతుంది అనమాట స్కిన్లోకి. ఫాస్ట్గా అంటే స్కిన్ బర్న్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు. చాలా సేఫ్ పీల్ ఇది. ఎట్ ద సేమ్ టైం దానికంటే కూడా ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది మామూలు మనం వాడే గ్లైకాలిక్, సెల్సిలిక్ పీల్స్ కంటే కూడా. సో ఇప్పుడు మనం చూద్దాం ఈ పీల్. ఓకే, మరి క్లీనింగ్ చేసేసుకున్నాము. సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? క్లీనింగ్ అయిపోయిన దాకా చూడొచ్చమ్మా ఫ్రెష్నెస్ ఎంత క్లియర్గా ఎంత డిఫరెన్స్ ఉందనేది బిఫోర్ ఆఫ్టర్ కూడా ఒక ట్రీట్మెంట్తో. ఇలా కొన్ని నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ కంటిన్యూ చేస్తూ పోతే చాలా మట్టుకు ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవడంతో పాటు దీంట్లో మామూలుగా అంటే కాంప్లెక్షన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. తర్వాత ఈవెన్ ఏజింగ్ ప్రాసెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి అది కూడా కంట్రోల్ అవుతుంది. సూపర్ఫిషియల్గా డెడ్ సెల్స్ అన్ని పోయి అన్ఈవెన్ స్కిన్ టోన్స్ కవర్ అవుతాయి ఇందులో. తర్వాత కొలాజన్ బూస్ట్ అవుతుంది స్కిన్లో. సో దాని తర్వాత ఫర్మ్నెస్ కూడా వస్తుంది స్కిన్లో. ఇట్లాంటి బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి పీల్. సో ఇప్పుడు ఎక్స్ఫోలియేషన్ అయిపోయింది కాబట్టి మనం స్కిన్ని హైడ్రేట్ చేస్తున్నాం. ఎనీ ఎక్స్ఫోలియేషన్ ప్రొసీజర్ తర్వాత స్కిన్ని హైడ్రేట్ చేయాలి మనము. స్కిన్ని హైడ్రేట్ చేస్తే గ్లోనెస్ వస్తుంది అనమాట. ఇప్పుడు డెడ్ సెల్ బిల్డప్ అంతా పోయింది కాబట్టి మనం ఏ ప్రోడక్ట్ అప్లై చేసి మనం ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతుంది స్కిన్లోకి. దాంతో హైడ్రేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. యూజువల్గా పీల్స్ తర్వాత స్కిన్ డ్రై అయ్యే టెండెన్సీ ఉంటుంది కాబట్టి హైడ్రేటర్ యూస్ చేస్తే మంచిది. సో ఇది యాక్చువల్గా ఏజింగ్ ప్రాబ్లం కూడా క్లియర్ చేస్తుంది అన్నారు. సో ఇది చిన్న ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు? చేసుకోవచ్చు. చిన్న ఏజ్ వాళ్ళకి అయ్యే బెనిఫిట్ ఏంటంటే వాడే ప్రోడక్ట్స్ మారుస్తాం. అంటే పీల్ సేమ్ ఇచ్చినాక ఇప్పుడు డెడ్ సెల్స్ ఎక్స్ఫోలియేషన్ అవుతుంది, స్కిన్ గ్లోగా అవుతుంది. అప్పుడు వాడే వాటిలో మనం నాన్ కామోడోజెనిక్ ప్రోడక్ట్స్, హైడ్రేటర్, వాటర్ బేస్డ్ హైడ్రేటర్స్ వాడితే మంచి గ్లోనెస్ వస్తుంది అనమాట. వాళ్ళకి యంగ్స్టర్స్ కూడా ట్యానింగ్ కానీ, పిగ్మెంటేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్, అండర్ ఐ డార్క్ సెల్స్, అరౌండ్ మౌత్ హార్మోన్స్ వల్ల చేంజెస్ ఇలాంటివి కామన్గా ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ అలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ఫోలియేట్ చేసి హైడ్రేట్ చేస్తే పిగ్మెంటేషన్ తగ్గుతుంది, అన్ఈవెన్ స్కిన్ టోన్స్ తగ్గుతాయి, కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళకి అలా బెనిఫిట్ అవుతుంది. సో మనం ఫాలో ప్రోడక్ట్స్ మారుస్తాం కాబట్టి అందరికీ ఉపయోగపడుతుంది. ఓకే, స్కిన్ టైప్కి తగ్గట్టు, ఏజ్కి తగ్గట్టు కొంచెం ప్రోడక్ట్స్ మారుస్తూ ట్రీట్మెంట్ ఇస్తాం. ఇప్పుడు ఈ గెస్ట్కి మనము హైడ్రేటర్లో హైల్యూరానిక్ యాసిడ్ కూడా మిక్స్ చేసాం. సో అదే కాకుండా యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఈ, సి ఇలాంటివి కూడా మిక్స్ చేస్తాం అన్నమాట.
సో వాటితో కూడా మనకి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. యాక్నే కంట్రోల్ అవుతుంది. ఈ అన్ఈవెన్ స్కిన్ టోన్స్ ఇవన్నీ కూడా చాలా మటుకు కంట్రోల్ అవుతాయి. ఓకే, ఇది అప్లై చేసుకొని ఇది ఎన్ని మినిట్స్ ఉంచుకోవాలి మ్యాక్సిమం? ఇది ఇప్పుడు కొంచెంసేపు ఉంచి మనం మసాజ్ చేస్తాము. ఈ మసాజ్ ఎంత టైం చేసుకోవాలి మనం? మసాజ్ ఒక 15 మినిట్స్ అమ్మా. ఆయిలీ స్కిన్ అయితే 10 మినిట్స్ సరిపోతుంది. 10 to 12 మినిట్స్, ఎక్కువ చేయకూడదు. ఆయిలీ స్కిన్కి జస్ట్ చాలా మైల్డ్ మసాజ్ ఉంటుంది. ఎక్కువ మనం ప్రెషర్ ఉపయోగించినా కూడా ఆయిల్ గ్లాండ్స్ స్టిమ్యులేట్ అయ్యి యాక్నే ఇంకా ఎక్కువ అవుతుంది. సో వీళ్ళంత మటుకు ఆయిల్ గ్లాండ్స్ ఎక్కువ స్టిమ్యులేట్ చేయకుండా బేసిక్ మసాజ్ ఆ ప్రోడక్ట్ని ప్రాపర్గా మనం పెనట్రేట్ అయ్యేట్టుగా చేస్తాము. సో యాక్చువల్గా ఈ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇంట్లో ఒకవేళ మనం మసాజ్ చేసుకున్నా కూడా చాలా మైల్డ్గా తక్కువ సేపు చేసుకోవాలి. ఓకే, సో అది స్కిన్ బట్టి చేస్తాం. అంటే మామూలుగా నార్మల్ టు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైతే కంఫర్టబుల్గా 20-25 మినిట్స్ దాకా చేయొచ్చు. చాలా మంది ఎక్కువసేపు మసాజ్ చేస్తే రిజల్ట్స్ చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. అది అపోహ, అట్లా చేయకూడదు. ఓకే, మరి మసాజింగ్ అయిపోయింది, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి మనం? నెక్స్ట్ మాస్క్ అప్లై చేస్తామండి. అంటే ఇది క్లీన్ చేసుకునే అవసరం లేదు? అవసరం లేదమ్మా, దీని మీద డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. ఓకే, మసాజ్ చేసి దాని మీదే ప్యాక్ అప్లై చేసుకుంటాం మాస్క్. ఓకే, ఈ మాస్క్ ఎంతసేపు ఉంచాలి మ్యామ్ మ్యాక్సిమం? ఇది మనకి డ్రై అయ్యే వరకు ఉంచేస్తే సరిపోతుందమ్మా. ఒక జస్ట్ 10 మినిట్స్ సరిపోతుంది. 10 to 15. ఓకే, ఇది కూడా స్కిన్ టైప్ని బట్టి ఏజ్ బట్టి కూడా మారుతుంది. ఇది కూడా మారుతుంది. మామూలుగా ఇప్పుడు యాక్నే అది ఉంది కాబట్టి సూతనింగ్ మాస్క్ అది వేస్తాము. అలాగే డిపెండ్స్ అనమాట. ఏజ్డ్ వాళ్ళకైతే ఒక్కొక్కసారి టైట్నింగ్ మాస్క్ వేస్తాము. ఏజ్డ్ స్కిన్ ఉన్న వాళ్ళకి మళ్ళీ ప్రోడక్ట్స్ ఎలా మారుతాయో మాస్క్ కూడా మారుతుంది. ఓకే, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి సూతనింగ్ మాస్క్ వేస్తాము. అలా ప్రోడక్ట్స్ మారుస్తాము స్కిన్ బట్టి. పీల్ ఒకటే అదే పీల్ అయినప్పటికీ ఎవరికైతే సూట్ అవుతుందో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఈ పీల్ ఇస్తాము. దీంతో పాటు ఫాలో ప్రోడక్ట్స్ మాస్క్ మారుతుంది. యాక్చువల్గా ఇలా పింపుల్స్ వల్ల ఎక్కువ బాధపడుతున్నా, అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ పింపుల్స్ ఒక రకంగా చెప్పాలంటే పొల్యూషన్ కూడా కారణం అవుతున్నాం. సో దీనికి ఇంట్లో మనం ఏమన్నా రెమెడీ చేసుకోవచ్చా? తప్పకుండా అమ్మా. ఇంట్లో మనం మామూలుగా మన కిచెన్లో దొరికేవి తులసి, పుదీనా, తర్వాత వేప, ఇవన్నీ కూడా ఒక గుప్పడి తీసుకుని దాంట్లో కొంచెం చాయ్ పసుపు, తర్వాత శాండల్వుడ్ పౌడర్ ఇవి మిక్స్ చేసుకొని మనం ఫ్రెష్గా అప్లై చేసుకోవచ్చు స్కిన్కి రెగ్యులర్గా. సో ఇది ప్రతిరోజు ఒక 10-15 నిమిషాలు అప్లై చేసుకొని వాష్ చేస్తే కూడా ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని నీమ్ యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది. అలా అన్ని తులసి ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఓకే, తులసి, పుదీనా, వేప, దీంట్లో చాయ్ పసుపు, కొద్దిగా శాండల్వుడ్ పౌడర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు యాక్నే స్కిన్ ఉన్న వాళ్ళకి. సో ఇది ఎంతసేపు ఉంచుకోవాలి మ్యామ్ మ్యాక్సిమం పెట్టుకొని? ఒక 10-15 నిమిషాలు ఉంచుకొని వాష్ చేసుకోవచ్చు. ఇది మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా 10-15 నిమిషాల నుంచి వాష్ చేసుకోవచ్చు. ఇది రెగ్యులర్గా చేస్తూ ఉంటే యాక్నే కంట్రోల్లో. చక్కగా ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఒకసారి ప్రిపేర్ చేసుకొని. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్న వాళ్ళు, యాక్నే కొద్దిగా వస్తున్న వాళ్ళు లేదా ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఈ మాస్క్ వాడుకోవచ్చు. డ్రై అయిపోయినట్టుంది, క్లీన్ చేద్దాము. ఓకే, స్కిన్ ఎంత ఫ్రెష్గా ఉందో. ఇప్పుడు ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా సన్ స్క్రీన్ అప్లై చేసి పంపించవచ్చు. సో ఇంత మంచి ట్రీట్మెంట్ మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అనురాధ గారు. వెల్కమ్, ఇట్స్ మై ప్లెజర్. సక్లు చూసారు కదండి, ఫ్రూట్ యాసిడ్ పీల్ చాలా క్విక్ రిజల్ట్ కనిపిస్తుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే మరొక కలర్ఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.